నటసింహం నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం ఆదిత్య 369. సంగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా క్లాసిక్ మూవీగా నిలిచింది. టైం మిషన్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమా తెలుగు తెర మీదే కాదు, ఇండియన్ స్క్రీన్పై ఫస్ట్ టైం వచ్చిన టైం మిషన్ కాన్సెప్ట్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ తీస్తామని బాలయ్య ఎప్పుడో ప్రకటించారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుందని, క్రిష్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తానని సమాచారం. ఈ క్రేజీ మూవీ వెనుక చాలా జరుగుతుందని టాక్. ఇంతకీ ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుందా? పదండి. ఆదిత్య 999 స్క్రిప్ట్ని సంగీతం శ్రీనివాస్ రెడీ చేశారు. ఈ సినిమాని సంగీతం తెరకెక్కించాలని అనుకున్నారు. ఆయన డ్రీమ్ అని, ఆ సినిమాని తెరకెక్కించే అవకాశం ఇవ్వమని బాలయ్యను అడగడం జరిగింది. అయితే వయసు రీత్యా ఆయన చేయలేరనే ఉద్దేశమో లేక మరో కారణం ఏదైనా ఉందేమో కానీ బాలయ్య ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే ఆ ఆలోచనని కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడు క్రిష్కి ఈ క్రేజీ మూవీని తెరకెక్కించే బాధ్యతను అప్పగించారు. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ సినిమాని అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే సంగీతం రాసిన స్క్రిప్టులో కొంత భాగం కల్కి కోసం వాడేశారంట. అందుచేత ఇప్పుడు క్రిష్ కొత్తగా ఈ కథను రెడీ చేస్తున్నారట. కల్కిలో వాడకపోతే సంగీతం స్క్రిప్ట్తోనే ఆదిత్య 999 పట్టాలెక్కేది. ఈ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని బాలీవుడ్లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వీటిపై క్రిష్ మాత్రం మాట్లాడటం లేదు. ఈ సినిమా గురించి బాలకృష్ణ గారే చెప్పాలి అంటున్నాడు. ఘాటి తర్వాత ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.